హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేపల పులుసు పెట్టుకుందామండి. దానికోసం చేపను తీసుకుని నీట్గా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకున్నామండి. అయితే వాళ్ళు బయట క్లీన్ చేసి ఇచ్చారు కానీ వాళ్ళు సరిగ్గా చేయలేదండి. మళ్ళీ ఇంటి దగ్గర నేను కొంచెం వాటిని తోమి సాల్ట్ నిమ్మకాయ వేసి కడిగానండి. ఒక 4 టైమ్స్ కడిగినాక ఇలా ఉన్నాయి. అయితే దీంట్లో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఉప్పు కారం పసుపు వేసి ఒకసారి ఇలా తిప్పేసి ఒక దగ్గర పెట్టుకుందామండి. ఒక 10 నిమిషాలు అలా ఉంచేద్దాం. ఇప్పుడు ఆ ముక్కలకి పసుపు కారం ఉప్పు అన్నీ బాగా పడతాయండి. అలా చేసుకుని పెట్టేసుకుందాం. అయితే మనం ఇప్పుడు ఒక 3 ఆనియన్స్ తీసుకుని ముక్కలు కట్ చేసుకుని ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 లామొగ్గులు, కొంచెం వెల్లుల్లిపాయ, అల్లం ఇంకో చూపిస్తున్నాను కదా. ఈ మసాలా సరుకులన్నీ తీసుకుని ఈ ఉల్లిపాయ కూడా వేసుకుని మిక్సీలో నీట్గా పేస్ట్ చేసుకోవాలండి. మనకి పేస్ట్ రెడీ అయిపోయింది కదండి. ఒక సైడ్కి పెట్టుకుని లోపలని ఒక 6 పచ్చిమిరపకాయలు, ఒక 6 బెండకాయలు తీసుకుని నీట్గా ఇలా పొడవుగా చీరుకుని ఉంచుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని దాని మీద కొంచెం పెద్దగా ఉండేదే పెట్టుకోవాలండి గిన్నె. ఎందుకంటే మన చేప ముక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా. 2 కిలోస్ 2 కేజీలండి. అందుకోసం కొంచెం పెద్దదాకా పెట్టుకుంటున్నాను. పెట్టుకుని కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ వీట్ అయ్యాక ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు బెండకాయలు కట్ చేసుకు పెట్టుకున్నాం కదండి. పచ్చిమిరపకాయలు వేయాలండి. పచ్చిమిరపకాయలు బెండకాయలు వేసి కొంచెం ఫ్రై చేయాలండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో కారం వేసుకోవాలండి. నేనైతే కర్రీ ఎక్కువ చేస్తున్నాను కదా, కొంచెం చేపల కూరకి కారం ఎక్కువగానే వేసుకోవాలండి. అందుకని నేను ఒక 5 స్పూన్లు కారం వేస్తున్నానండి. ముక్కల్లో కూడా 1 స్పూన్ వేసాను కదా, మొత్తం 6 స్పూన్లు అండి. అది 5 స్పూన్లు కారం వేసాక ఫ్రై చేసుకోవాలండి. అది ఎర్రగా మంచి కలర్ వస్తుంది అన్నమాట. అలా ఆయిల్లో కారం వేసుకుని ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా మంచి కలర్ వస్తుందండి. అప్పుడు ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం దాంట్లో ఉప్పు వేసుకుందామండి. ఉప్పు పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి. కలిపేసుకుని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా. ఆ మసాలా ఇప్పుడు దీంట్లో వేసేయాలండి. ఉల్లిపాయని ధనియాలు జీలకర్ర అంతా పేస్ట్ వేసేసి ఫ్రై చేస్తూ ఉండాలండి. అంటే అంటుకోకుండా ఉంటుంది, కొంచెం తిప్పుతూనే ఉండాలండి. ఇప్పుడు మసాలా అంతా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో చేప ముక్కలు వేసేయాలండి. వేసేసి ఆ మసాలా అంతా ఈ ముక్కలు పట్టేటట్టు ఒక కొంచెం సేపు సిమ్లో పెట్టి మసాలా అంతా దీనికి పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇలా అనుకుంటే కర్రీ గిన్నె మొత్తం పడుతుందండి. ఇప్పుడు అది ఫ్రై చేస్తూ ఉన్నాం కదండి. అవి మసాలా అంతా చేప ముక్కలు పట్టేస్తుందండి. మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి. ఈ లోపల మనం ఒక 100 గ్రాముల చింతపండు తీసుకుని వాటర్లో వేసుకుని నీట్గా చింతపండు జ్యూస్ తీసుకుందామండి. తీసుకుని అది మొత్తం ఒక గిన్నెలోకి మొత్తం పిండేసుకునండి. ఆ చింతపండు రసాన్ని చేప ముక్కలు ఉన్నాయి కదండి దాంట్లో వేసేయాలండి. వేసేసి మూత పెట్టేసి మరగనివ్వాలండి. అలా సిమ్లో పెట్టే ఉడికించుకోవాలండి. అంటే ముక్కలకి బాగా ఉప్పు కారం పులుపు అన్నీ బాగా పడతాయండి. ఆయిల్లో పెట్టేసామనుకోండి మరిగిపోతుంది కానీ తొందరగా కర్రీ అయితే అంత టేస్టీగా ఉండదండి. అందుకని సిమ్లో పెట్టుకుని స్లోగా చేసుకుంటేనే మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పుడు బాగా మరుగుతుంది కదండి. ఇంకొకసారి మళ్ళీ తిప్పుకొని మళ్ళీ ఇంకా కొంచెం సేపు మరగనివ్వాలండి. అది కొంచెం దగ్గరికి అయ్యే వరకు మరగనివ్వాలండి పులుసుని. ఇప్పుడు కొంచెం దగ్గరికి అవుతుంది కదండి. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుని నీట్గా క్లాత్తో కర్రీ గిన్నె ఇలా తిప్పాలండి. అయితే మనం గరిటతో ఇలా అనేసామనుకోండి అవి ముక్కలు కొంచెం చితికిపోతాయండి. దానికోసం ఇప్పుడు మనకి కర్రీ దగ్గరికి అయిపోయింది కదండి. కరివేపాకు కూడా వేసుకున్నాం. కొత్తిమీర ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుందండి.
వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఆల్.